మనం కోడిగుడ్లు తెచ్చుకున్నాక ఇలాంటి ట్రేస్ వస్తూ ఉంటాయి కదా! వీటిని వేస్ట్‌గా పడేయకుండా ఒక మంచి డీఐవై చూపిస్తాను. ఇప్పుడు చూపించిన విధంగా ఒక ఎగ్‌షెల్‌ని అయితే కట్ చేసుకొని నీట్‌గా రౌండప్ చేసుకోవాలి. పైన మనం 6 పెటల్స్ లాగా డిజైన్‌ని చేసుకోవాలి. ఇలా డిజైన్ చేసుకున్న తర్వాత వీటిని కోన్ షేపుల్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ద్వారా ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా సింపుల్‌గా కూడా వచ్చేస్తుంది. ఈ విధంగా మనకి ఎన్ని కావాలో అన్ని ఫ్లవర్స్‌ని రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత లీవ్స్‌ని కూడా లీవ్ షేప్‌లో కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటికి కూడా పెయింటింగ్ ఏస్తున్నాను. ఇప్పుడు పెయింటింగ్ పూర్తయిన తర్వాత ఒక అట్ట ముక్కను తీసుకుంటున్నాను. ఇదొచ్చేసి ఒక రెక్టాంగిల్ షేప్‌లో కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత సేమ్ అంతే లెంగ్త్‌లో ఒక వైట్ పేపర్‌ని కూడా తీసుకోవాలి. వైట్ పేపర్‌ని పైన అతికించుకొని నీట్‌గా ఎడ్జెస్‌ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్లవర్ పాట్‌ని డ్రా చేసుకొని దానికి కలరింగ్ వేసుకోవాలి. ఇలా కలర్ వేసుకున్న దాన్ని మనం తీసుకున్న వైట్ షీట్ మీద మిడిల్‌కి చూసుకొని అతికించుకోవాలి. తర్వాత మనం ఈ విధంగా కొమ్మల్ని డ్రా చేసుకోవాలి. కొమ్మల్ని డ్రా చేసుకొని ఇలాగా మనం ఫ్లవర్స్‌ని అడ్జస్ట్ చేసుకొని మనం లీవ్స్‌తో పాటు ఫ్లవర్స్‌ని కూడా అతికించుకొని చుట్టుపక్కల టేప్ అతికించుకుంటే మనకి డీఐవై రెడీ అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్‌లో చెప్పండి.